ఇక తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వేళ్ల చింతలగూడెంలో ఎమ్మెల్యేల క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. ఎమ్మెల్యేలు కెప్టెన్లుగా క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. ఎమ్మెల్యేల క్రికెట్ టోర్నీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. సంక్రాంతి సంబరాలంటే మాకే కాదు, ప్రజలకే కాదు, మేము కూడా ఆడతాం పాడతాం అని చెప్పి అంటున్నారు ఎమ్మెల్యేలు. ఈ నేపథ్యంలో గోపాలపురం నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యేలకు సంబంధించి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. మొత్తం అనేక టీంలు అయితే ఎమ్మెల్యేల నేతృత్వంలో అంటే ఎమ్మెల్యేల క్యాప్టెన్లుగానే ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు చాలా మంది ఎమ్మెల్యేలు ఇక్కడ వచ్చి ఆడడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అసలు క్రికెట్ టోర్నమెంట్ ఆడడానికి కారణం ఏంటో, అసలు వీళ్ళు ఏ విధంగా వీళ్ళు ఉపశమనం పొందుతున్నారు మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, చాలా డైలీ లైఫ్లో చాలా బిజీగా ఉంటారు, అంతేకాదు మీరు మీ ఆధ్వర్యంలోనే అన్ని సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తుంటారు, కానీ మీరు పార్టిసిపేట్ చేయడం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ స్వయంగా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, క్రికెట్ ఆడుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ప్రజలతో పాటు మమేకమై ఉండాలనే ఉద్దేశంతో సంక్రాంతి సంబరాల్లో ఎప్పుడు కూడా టెన్షన్తో మేము ఉండే ప్రజా కార్యక్రమాలు చేసే తోట ఇక్కడికి వచ్చినప్పుడు అందరితో కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏదైతే ఫ్రెండ్లీగా ప్రజలతో ఎమ్మెల్యేలు కూడా ఉంటున్నారు, ఏ పని అన్నా చేయించుకోవచ్చు, అంత వెళ్ళొచ్చు అనేది మరి అందరికీ కూడా తెలిసేటట్టుగా, రాష్ట్ర ప్రజలకు తెలిసేటట్టుగా ఈ రోజున ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం కూడా చాలా ఆనందంగా ఆస్వాదిస్తున్నాం. అదేవిధంగా ఈ పోటీలు నిర్వహిస్తున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, అదేవిధంగా ఫౌండేషన్ గంట మధు ఫౌండేషన్ అతను నిర్వహిస్తున్నారు. సార్ చెప్పండి, ఈ పోటీలు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఈరోజు యాంత్రిక జీవితంలో అనేక ఆరోగ్య సమస్యల్లో వెళుతున్న, ఒకసారి శారీరకంగాను, మరోసారి ఈ యాంత్రిక జీవితాల వల్ల మానసికంగా ఇలాంటి ఒత్తిడి వల్ల నలిగిపోతున్న మానవ జీవితంలో క్రీడలు ప్రధానంగా ఉండాలనేది మా ఉద్దేశం. అందుకని శాసనసభ్యులుగా మేమందరం కూడా ఒక బాధ్యత తీసుకుని నిత్యం ప్రజలతో మమేకమవుతూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మేము క్రీడల వైపు కూడా వాళ్ళని తీసుకొచ్చి క్రీడల్లో కూడా మమేకం చేసి మేమే తొలి అడిగేస్తే మాతో పాటు వాళ్ళు కూడా వచ్చి ఈ క్రీడా ఆంధ్రప్రదేశ్గా దీన్ని తీసుకురావాలి, మానసికంగా శారీరకంగా దృఢత్వం తీసుకురావాలని ఒక ఉద్దేశం. ఒకటి, పండుగలు మన పూర్వీకులు ఈ పండుగల సాంప్రదాయాన్ని ఆటపాటలతో కూడిన వేడుకగా తీసుకొచ్చేవారు. అదేవిధంగా పోలవరం ఎమ్మెల్యే చిరు బాలరాజు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ పార్టిసిపేట్ చేయడం మీకు ఎట్లా ఉంది? అది మీరు ఒక క్యాప్టెన్ గాను ఆడుతున్నారు, మీ నేతృత్వంలో టీం ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులను ఒక టీముగా పెట్టి ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మేమందరం కూడా ఒక మెసేజ్ ఈ పండగ వాతావరణాన్ని ఉద్దేశించి చక్కగా చెడు యువతంతా కూడా చెడు మార్గంలో ప్రయాణించుకోకుండా చక్కగా ఒక పక్కన పండగ వాతావరణం నెలకొల్పుకుంటూ ఒక పక్కన మహిళలందరూ కూడా ముగ్గులు పోటీలు, అలాగే ఏదైతే సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి కోడిపందాలు ఇవన్నీ కూడా చక్కగా నిర్వహించాలి అనే ఉద్దేశంతో ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఆసక్తిగా ఈరోజు మేమందరం కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. అదేవిధంగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కూడా మనతో ఉన్నారు. ఆయన కూడా ప్రత్యేకంగా జట్టుతో వచ్చారు. సార్ చెప్పండి, మీరైతే ఈ మధ్య సోషల్ మీడియాలో మంచి వైరల్గా మారింది, మీరు డ్యాన్స్ కానీ అది కానీ, ఇప్పుడు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, మీరు క్యాప్టెన్గా అసలు ఎలా అనిపిస్తుంది? సో బాల్ని ఎలా పట్టుకోవచ్చు కూడా మేము కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నాము. సో హోప్ఫుల్లీ మేము ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ పర్ఫామ్ చేస్తాం అనుకుంటున్నాం. ఇది ఎమ్మెల్యేలు చెప్తున్నారు ప్రధానంగానే. అసలు ఎమ్మెల్యేలు డైలీ లైఫ్ చాలా రొటీన్గా చాలా స్ట్రెస్ అవుతూ ఉంటాము, దాని నుంచి కొంచెం రిలీఫ్ పొందడానికి ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్నాము. మాకు చాలా ఉత్సాహంగా ఉంది, చాలా ఆనందంగా ఉందని చెప్పి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, గోపాలపురం నుంచి.